నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఇవాళ వినాయక చవితి కదండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ బెల్లం తీసుకోండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ వాడుతున్నాను. ఆ బెల్లం కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇలా మసలాలండి. ఇలా మసిలినాక కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండిలో ఈ వేడి వేడి వాటర్ పోయండి. పోసి కొంచెం కొంచెం కలుపుకోవాలి. మొత్తం పోయాలి. ఇలా పోస్తూ కలుపుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా, గంటతోనే కలుపుకోండి, చేయి పెట్టకండి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం చేయితో కలుపుకుందాము. చేయితో మంచిగా కొంచెం వాటర్ పడితే తీసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ లైట్గా కొంచెం చేయి తడుపుకుంటూ మంచిగా ముద్దలాగా ఇలా చపాతీ ముద్దలాగా మంచిగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 minutes పక్కన ఉంచుకోండి. ఈలోపు మనం స్టఫ్ తయారు చేసుకుందాము. స్టఫ్ కోసము నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తురమకుండా ఇలా గ్రైండ్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకోండి. ఫస్ట్ అయితే ఆ నెయ్యిలో ఈ కొబ్బరి తురుము వేసి మంచిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక బెల్లం పౌడర్ అండి, మనకు తగినంత ఎంత పడుతుందో అంత ఆ కొబ్బరి తురుముకి తగినంత వేసుకోండి. ఇలా వేసుకొని మంచిగా వేయించుకోండి. ఆ బెల్లం అంతా కరిగే వరకు. ఇది పొడి కదండి, ఎక్కువ వాటర్ ఊరట్లేదు బెల్లంలో. ఇలా కలిసిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. కింద అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. బాగా ఏం అవసరం లేదండి. కొంచెం బెల్లం మొత్తం కరిగి కొబ్బరి తురుము పట్టే వరకు వేయించుకోండి. ఇలా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్టఫ్ రెడీ అయినట్టే. తర్వాత ఇప్పుడు మోదకాలు ఎలా చేయాలో చూద్దాము. మోదకాల మౌల్డ్ తీసుకోండి. ఇలా మౌల్డ్కి ముందు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేయండి. నేనైతే నెయ్యి అప్లై చేస్తున్నా. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. 2 వైపులా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువే తీసుకోండి, బయటకు వచ్చేలాగానే ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకున్నాక కొంచెం అలా హోల్ ఉంది కదా, దాంట్లో స్టఫ్ పెట్టుకోండి. ఇలా స్టఫ్ పెట్టుకున్నాక అది ఇట్లా క్లోజ్ చేస్తే ఇట్లా ఎక్స్ట్రా పిండి చూడండి బయటకు వచ్చేసింది. సేమ్ మనం గరిజలు కదా చేసుకున్నట్టే అండి. ఇలా ఎక్స్ట్రా పిండి తీసేస్తే ఇప్పుడు కింద హోల్ కనిపిస్తుంది కదండి, అది కొంచెం కవర్ చేసుకోవాలి. లేకపోతే మనం ఉడికించేటప్పుడు మొత్తం స్టఫ్ అంతా కిందికి కారిపోతుంది. ఇలా క్లోజ్ చేసుకొని ఓపెన్ చేస్తే చూడండి వచ్చేసింది మోదకం. ఆయిల్ రాసుకోవాలండి కంపల్సరీ. ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకుంటేనే మంచి షేప్లో వస్తుంది. ఇప్పుడు ఇంకో మెథడ్లో ఇప్పుడు మొత్తం మౌల్డ్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత పిండి మొత్తం దాంట్లో పెట్టుకొని చుట్టూ ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఇలా స్టఫ్ పెట్టుకోవాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పిండితో కవర్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని తీసుకుంటే మోదకం రెడీ అయిపోతుంది. ఇలా ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఇవి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆవిరి మనం ఎలా ఉడికించుకుంటామంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని పైన ఒక జల్లిబుట్ట పెట్టుకోవాలండి. ఇలా జల్లిబుట్ట పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి ముందుగా. తర్వాత జల్లిబుట్ట నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. నెయ్యి రాసుకుంటే అతుక్కోవు. ఇలా అన్నీ నెయ్యి రాసుకున్నాక దాంట్లో పెట్టుకొని మంట పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక జస్ట్ 15-20 minutesలో ఉడికిపోతాయండి. ఆల్రెడీ వేడి నీళ్ళు పోసాం కదా చూడండి. 15-20 నిమిషాల తర్వాత ఇలా మోదకాలు రెడీ అయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ అయినట్టే. థ్యాంక్ యూ అండి. బాయ్.